ఆధ్యాత్మిక చింతన, మరోవైపు ప్రకృతి సోయగా మనిషిని మైమరిచేలా చేసే అందాలు, మాటలో చెప్పలేని అనుభూతి. చుట్టూ కొండలు, ఆ కొండలను చీల్చుతున్నట్లు కనిపించే రోడ్లు. వానాకాలం ప్రారంభమైందంటే నల్లమల అందం ముగ్ధ మనోహరం. పచ్చని చీరకట్టుగా కనిపించే నల్లమల అటవీ ప్రాంతం వర్ణనాతీతం. అలాంటి నల్లమల అడవుల్లో మహానంది క్షేత్రం మరింత ఆకర్షణీయంగా ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. ఓవైపు ఓంకార నాదం, మరోవైపు చూపరులను కట్టిపడేసే అపురూప దృశ్యాలు నల్లమల అభయారణ్యాలలో కనువిందు చేస్తున్నాయి. సాధారణంగానే కొండ కోనలు, చెట్లు, సెలయేళ్లతో మైమరిపించే నల్లమల వర్షాకాలంలో పర్యాటకులను పరవశింపచేస్తుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. పచ్చని చీర కట్టినట్టుగా మారిన నల్లమల ప్రాంతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రకృతి సోయగాలు భక్తులకు ఓ మర్చిపోలేని మధురానుభూతిని మిగులుస్తున్నాయి. దట్టమైన అరణ్యాల మధ్య వెలిసిన ప్రముఖ ఆలయాల పరిసరాల్లో వర్షాలకు అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిలం, రుద్రకూడూరు లాంటి క్షేత్రాలు అబ్బురపరిచే సోయగంతో దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమది ఓ ప్రత్యేక స్థానం. ఓవైపు అడవులు, మరోవైపు కొండలు ఇక్కడ కొలువు తీరి చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రకృతి అందాలకు పుట్టినిల్లు, పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల అందాలు వర్ణనాతీతం. ఇక వర్షాలు కూడా ప్రారంభమవడంతో మహానందిలో ప్రకృతి అందాలు ఆరబోస్తోంది. కనుచూపు మేరలో కొండలు, నలుదిక్కుల రోడ్లు, నడిమధ్యన పుష్కరిణి, చుట్టూ గోపురాలు, చల్లగా వీచే గాలులు, గోపురాన్ని తాకుతున్నట్టు ప్రయాణం చేసే మబ్బులు. ఇలా ఆలయ పరిసరాలంతా ప్రకృతి రమణీయతతో మహానంది పుణ్యక్షేత్రం భక్తులను కట్టిపడేస్తుంది. ఆ అద్భుతమైన దృశ్యం అనిర్వచనీయమని చెబుతున్నారు భక్తులు. మేము ఆమన్గల్కి వెళ్ళి వచ్చినాము. మేము ఇక్కడ ఫస్ట్ టైం రావడం ఈ మహానంది క్షేత్రానికి. ఈ మహానంది క్షేత్రం చాలా బాగుంది. ఇక్కడ వాటరే గానీ, ఇక్కడ గ్రీన్ కల్చర్ కూడా చాలా బాగుంది. మాకు దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ప్లేస్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంది, నీట్నెస్ కూడా బాగుంది, ఉండాలనిపిస్తుంది. గుళ్ళ మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ ఈ దేవాలయానికి రెండోసారి రావటి ఇక్కడ వాతావరణం, ఈ అడవి, చెట్లు, ఇక్కడ పొద్దుగాల మేము 7 గంటలకు వచ్చినాము. 7 గంటల నుంచి మంచిగా మనసు కూర్చున్నట్టు మంచి వాతావరణం మంచిగా ఉంది. ఇక్కడ దేవాలయం గుడికాడ కూడా నీళ్లు స్నానం చేయని కూడా మంచిగా ఉన్నది. మంచిగా దేవాలయం కూడా దర్శనం మంచిగా అయింది. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకునే ఆ పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీదేవిని తనలో సగభాగం చేసుకున్నాడు. ఈ ఆది దంపతులు కొలువు తీరిన మహానంది అందుకే సోయగాలకు నిలయంగా మారింది అంటారు భక్తులు. ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నల్లమల అభయారణ్యాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తరలివచ్చే భక్తులకు అటు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఇటు ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలుకుతోంది. ఇటు నల్లమల అభయారణ్యాల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వాహనదారులకు, ఇటు ఆలయాలకు తరలి వస్తున్న భక్తులకు ప్రకృతి రమణీయత మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తోంది. మరి ఈ అనుభూతిని మీరు సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోని అరణ్యాల గుండా ప్రయాణించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను సందర్శించాల్సిందే. ఈ ప్రకృతి రమణీయతను మీరు కూడా ఆస్వాదిస్తారు కదా. కెమెరామెన్ పవన్ తో హరికిషన్, హెచ్ఎం టీవీ, నల్లమల, కర్నూలు జిల్లా.